హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారందండి. ఈరోజు అయితే ఇంకా వాకలు తొడడం, కల్లాపేయడం, ముగ్గేయడం అదేమీ లేదండి. ఇంక డైరెక్ట్ టిఫిన్‌లోకి అయితే వచ్చేద్దాము. ఇంకా బెల్లం రొట్టెలు అయితే వేస్తున్నాను. ఇంకా కూర వచ్చేసి ఎండు మెత్తళ్ళండి. ఎండు మెత్తళ్ళుని బీరకాయ ఏసి అయితే ఇవి వండుదాం అనుకుంటున్నాను. మా అమ్మాయి వచ్చేసి "ఏంటమ్మాయి" అంటుంది. "అయ్యి మెత్తళ్ళమ్మ చేపలు" అని చెప్తున్నాను. "చేపలా" అంటుంది. ముట్టుకుంటుంది. "ముట్టుకోవద్దు స్మెల్ వచ్చేస్తది" అని చెప్తున్నాను. అందుకే మూత పెట్టేసింది. ముట్టుకోనని చెప్తుంది. మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తుంది. ఇక్కడి దాకా చూస్తూ వస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చినట్టే కదండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే చేరుతుందండి. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఐప్ ఆప్షను. మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కూడా పెట్టండి. కామెంట్ కాడ ఐప్ అని చూపిస్తుంది. ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా చేసినా కూడా నా వీడియో బాగుందని అర్థం. ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేసి వీడియో అయితే ఫుల్గా చూడండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది. మా అమ్మాయి చూడండి వీడియో తీస్తుంటే యాక్షన్ చేస్తుంది. ఎంత దాటుగా వేస్తుందో నిజంగా నవ్వొచ్చేసింది. చూపిస్తుందన్నమాట. ఫోటోలకి ఫోజ్ చేస్తుంది. ఇంకా ఆఫ్ చేసేసాను అని చెప్పేసాను. వెళ్ళిపోయింది ఇంకా. ఇంకా టిఫిన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా నీళ్ళైతే పెట్టేశాను. వేడి నీళ్ళు. ఇంకా తినేసి ఎండు మెత్తళ్ళు అయితే శుభ్రం చేసేయాలి. క్లీన్ చేసేయాలి మొత్తం. రోజైతే తేగలు తవ్వుదాం అనుకున్నానండి మా పాత్రకి. ఇంకా నానమ్మోళ్ళైతే తవ్వారు. అదంతా కూడా చూపిస్తాను. వీడియో ఫుల్‌గా చూడండి. ఇంగోండి చాలా రోజులవుతుంది ఎండు మెత్తలు తిని. కార్తీక మాసం ఎప్పుడో తిన్నాము. ఇంకా ఎండు మెత్తలైతే నానైతే పట్టుకొచ్చారండి. ఇంకా ఇయైతే మొత్తం కూడా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేయడానికి చాలా టైం పడతది. మొత్తం తల, తోక తీసేసి నీటిలో అయితే కొంచెంసేపు ఉంచి మొత్తం పొలుసంతా కూడా తీసేసి మళ్ళీ లాంత్ కూడా తీసి అదంతా కడిగేటప్పటికి నాకైతే ఒక గంట టైం పట్టిందండి క్లీన్ చేయడానికి. ఇంకా కోళ్ళు చూడండి ఎలా తిరిగేస్తున్నాయో అస్సల ఇంక ఇలా పొయ్యి దాకా వచ్చేస్తున్నాయి. ఇలా తోలుతుంటే కూడా వచ్చేస్తున్నాయి. ఆటిలికి కూడా చలెట్టేస్తుందేమో ఇంక అక్కడక్కడే మెసులుతున్నాయి. ఈ కోళ్ళు మా ఇంటికొచ్చి అయితే 10 రోజులవుతుందండి. 10 రోజుల నుంచి కూడా చాలా బాగున్నాయి. ఇంకా బాగా తిరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడాని. ఇంకా బయటైతే వదిలేసాము. ఇంకా ఫస్ట్‌లో అయితే అరుగు మీదే ఉంచేవోళ్ళమండి. ఇంకా చిరాకు చేసేసి ఇంక రోజు కడిగేవోళ్ళు. ఇంకా ఇక్కడే ఉంటున్నాం కదా అని ఇంకా బయట వదిలేసాము. ఇంకా తిరుగుతా ఉన్నాయి. ఇంకా అన్నం కూడా వండేసానండి. ఇంకా చేపలైతే మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా కడగాలి. ఇంకా అన్నం మార్చేసి ఇంకా బీరకాయలు, ఆనియన్స్ మొత్తం కూడా కోసేయాలండి. ఇంకా చాలా ఎండొచ్చేస్తుందండి. ఇంక ఈ పొయ్యి అయితే తీసేసి ఆ పక్కన పొయ్యి పెడదాం అనుకుంటున్నాము. చూడాలి. ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మొత్తం కడగాలి. ఇంకా నీళ్ళైతే పెట్టేసాను. ఇంకా పొయ్యి ఊరుకుంది కదా అని. ఇంకా క్లీన్ చేసేసానండి. చేపలు క్లీన్ చేసేసి ఇంకా బీరకాయలు కూడా కోసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ మొత్తం కూడా ఇంకా కూరైతే వండేయాలి. ఇంక పెందలగాడే చాలా ఎండొచ్చేస్తుంది ఇంకా. ఎంత ఎండైనా కానీ పొయ్యి మీద వండాలనిపిస్తుంది నాకేంటో. ఇంక పొయ్యి మీద వండుతున్నాను. ఇంకా మొత్తం కోసేసానండి. ఇంకా బీరకాయలు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా చేపలు కూడా క్లీన్ చేసేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంకా చూడడానికి కూడా బాగుంటుంది కదా! ఇంకా అల్లం పేస్ట్ కూడా నూరేసుకున్నానండి. ముందే నూరేసాను. ఇంకా అల్లము, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క ఇయన్నీ కూడా వేసుకుంటాము. ఇంకా అయన్నీ కూడా నూరేసి ఇంకా ఒక దాంట్లో అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం కూడా ఇదంతా క్లీన్ చేసేయాలి ముందు. క్లీన్ చేసేసి బయట పెట్టేసి ఇంక కూరైతే వండేయాలి. ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా చాలా రోజులే అవుతుంది ఎండు మెత్తళ్ళు. ఇంక పచ్చి మెత్తళ్ళు ఎక్కువ తినం కాబట్టి ఎండు మెత్తళ్ళు ఎక్కువ తింటామండి. ఇంకా పచ్చి మెత్తళ్ళు ఎప్పుడో గాని 1 మంత్ వరకు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే తినలేదు కదండీ. ఇంకా నాకేమనిపించలేదండి తినాలి, తినాలి అనిపించలేదు. ఇంకా చికెన్ అయితే అనిపించింది. ఇంకా చేపలంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. చేపలు అదే చికెన్ అయితే కొంచెం తింటాము. ఇంకా ఈ మెత్తడ్లయితే చాలా బాగుంటాయండి. ఇంక ఎండు మెత్తడ్లు చాలా బాగుంటాయి. ఎప్పుడు ఎక్కువగా వండుకుంటాము. ఇంకా ఎండు చేపలు అలాంటివి తక్కువ గానీ ఎండు మెత్తళ్ళు ఇయ్యే ఎక్కువ వండుకుంటాము. ఇంకా ఆయిల్ ఏసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాను. ఇంక ఈరోజు సాయంత్రానికైతే ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారండి. నిజంగా చాలా బాగుంది. ఇంక అప్పుడప్పుడు తింటాము. అంతగా ఎక్కువగా బిర్యానీలు గానీ, నూడిల్స్ గానీ, ఇంకా ఇలాగా ఫ్రైడ్ రైస్ కానీ ఎక్కువగా తినకూడదండి. మేము తినము కూడా బయటియి అస్సలు తినము.
తినడం కూడా మంచిది కాదు. మనం ఇంట్లోనే చేసుకుంటాం బిర్యానీ కానీ ఇలా చేర్చుకోవడం అయితే ఎప్పుడో ఒకసారి. ఇంకా మొన్న దొడ్డిపట్ల వెళ్ళాను కదండి, ఇంకా అప్పుడైతే చెల్లి నేను తిందాం అనుకున్నాము. ఇంకా అప్పుడైతే తినలేదని ఇంక ఈ రోజైతే కుదిరింది, ఇంకా తెప్పించుకుని అయితే తిన్నాము. ఇంకా డిసెంబర్ 31st కూడా తెచ్చుకుంటామండి. ఇంకా బిర్యానీ తెచ్చుకుంటాం అప్పుడు, చికెన్ బిర్యానీ. అంటే అప్పుడే తప్ప ఇంకెప్పుడు కూడా మామూలుగా తెచ్చుకుని అయితే తినము. ఇంట్లో చేసుకోవాలన్నా అది కూడా తక్కువేనండి, బిర్యానీ చేసుకోవడం కూడా తక్కువే. ఎప్పుడో ఒకసారి తప్ప మళ్ళీ చేసుకోము. ఇంకా పండగలు అయినప్పుడు అలాంటప్పుడు అయితే చేసుకుంటాము. ఎక్కువ బిర్యానీలు అలాంటి అత్తమాటలు తినకూడదండి. ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా బాగా మగ్గిపోనియి. ఇంకా మెత్తళ్ళు కూడా వేసేసుకుందాము ఇంకా కొద్దిగాని. ఇంకా మన వీడియోస్కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి. ప్లీజ్ ఆ యాడ్స్ కూడా ఎంతసేపు వస్తాయి అంతసేపు అయితే నా కోసం అయితే చూడండి. అవి చూడడం వల్లే కొంచెం నేనైతే కొంచెం పైకి వెళ్తాను. నేను అంత క్లియర్గా చెప్పట్లేదు కానీ అవి అయితే చూడండి. ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. ఒకరు చూస్తారు ఒకరు చూడరు ఇక్కడ దాకాని. ఆ చూసి వాళ్ళైనా ప్లీజ్ యాడ్స్ అయితే అవి ఎంతవరకు వస్తే అంతవరకు అయితే చూడండి. ప్లీజ్ అండి, ప్లీజ్ నా కోసం అయితే చూడండి. యాడ్స్ వల్లే నేను పైకి వెళ్తాను అందే చెప్తున్నాను. యాడ్ అయితే స్కిప్ చేయకుండా 1 నిమిషం వచ్చినా 2 నిమిషాలు వచ్చినా చూడండి. ఇంకా వేసేసానండి. ఇంకా మెత్తళ్ళు అయితే వేసేసి ఇంకా నేను పైకి వెళ్ళిపోయాను. కొంచెం మాడు పట్టేసింది. ఇంకా ఎండ వచ్చేస్తుందని ఇంక పైకి వెళ్ళిపోయాను. ఇంకా మగ్గితాయిదిలే ఇంకా స్లోగానే మంట పెట్టాను కదా అనుకున్నాను. కొంచెం మాడు పట్టింది, బాగానే ఉందిలేండి అయినని. ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేస్తాము. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందండి. ఆ అమ్మాయి అంగన్వాడికి అయితే వెళ్తుంది. ఇంకా ఆదివారం కదండి ఇంటికాడే ఉంది. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకిద్దరు వచ్చేసారు. ఇంకా సైకిల్ తీసుకుని ఆ పిల్ల చూడండి అస్సలు మామూలుగా కాదు. మా అమ్మాయి కన్నా 1 సంవత్సరం పెద్దది. ఇంకా సైకిల్ తొక్కేసి ఇద్దరు కొట్టేసుకుంటున్నారన్నమాట, నాకు కావాలి నాకు కావాలని. మా అమ్మాయి కూడా నాది నాది అంటుంది. పోనీ ఇద్దరు ఎక్కి తొక్కండి అంటే అది ఇద్దరు ఎక్కుతుంటే అస్సలు కదలలేదండి. ఇంకా నడపలేకపోతున్నారు వాళ్ళు. ఇంకేదో సరదాగా కొంచెంసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా అమ్మ వచ్చేసి పుల్లలన్నీ తీసేసిందండి. ఆ చెట్టుకాడ ఉండి ఇంకో గోదావరికి అయితే పైకి పెట్టేసింది. అవన్నీ కూడా బాగా ఎండ కాస్తుంది కదా, అవన్నీ కూడా వేసేసి ఇంకా ఎండలో వేసేసింది. ఆ చెట్టుకాడ అయితే ఇంకా మాకు గోదావరి వచ్చినా ఏది వచ్చినా అన్నీ కూడా సర్దుకుంటాం. ఇంకా గోదావరికి అయితే పెట్టేసింది. ఆ చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ పక్కన గోను ఉంది అక్కడ పెట్టేశారన్నమాట. అదంతా మొత్తం అంతా కూడా తీసి ఇప్పుడు పుల్లలన్నీ కూడా ఎండలో వేసింది. ఇంకా మొత్తం కమ్మలు డలుకులు అవన్నీ కూడా. ఇంకా ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. నేనైతే ఇంకా వంట పని అయితే మొత్తం నేనే చూసుకుంటున్నాను. ఇంకా కారం అయితే వేసేసానండి. ఇంకా మా అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి అయితే అస్సలు సైకిల్ వదలట్లేదు. ఎప్పుడు వచ్చినా సైకిల్ అంటుంది. ఇంకా చాలా తెలివైంది. ఇంకా అయ్యో బాబాయ్ తొయ్యమంటుంది మా అమ్మాయిని. నేను అలాగే వీడియో తీస్తున్నాను, ఫోటో తీస్తుంది అంటుంది. మా అమ్మాయి ఏమో చెల్లి అవుతుంది, నేనేమో అత్తను అవుతాను. నన్ను అక్క అంటుంది, ఆ పిల్లని అక్క అంటుంది. నవ్వుకోవాలో ఏటో నన్నేమో అత్త అని కేకేమంటే అత్త అంటుంది ఒక్కోసారి, మళ్ళీ అక్క అంటుంది. మా అమ్మాయిని కూడా చెల్లి అనమంటే చెల్లి అందంట, అక్క అంటుంది. ఇంకా అక్క ఒకటి వచ్చినట్టుంది, అక్క అక్క అంటుంది. ఇంకా ఫోటో దిగుతున్నారు చూడండి మా అమ్మాయి ఎంత స్టైల్గా ఉందో. స్టైల్గా నుంచుంది. ఇంకా ఇద్దరు ఎక్కమంటుంటే ఎక్కుతా ఉంటుంటే ఆ పిల్ల వద్దు వద్దు అంటుంది. అవి పడిపోయిందమ్మా. ఎక్కలేకపోయారు ఇద్దరు. ఎక్కితే ఆ పిల్లేమో ఎక్కొద్దు అంటుంది. మా ఇంటికి వచ్చి దెబ్బలాడుతుంది అన్నమాట అమ్మాయి. ఇంకా నేను ఆ వీడియో తీస్తుంటే కొంచెం మాడు పట్టేసిందండి. ఇంకా చూసుకోలేదు నేను. ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. నాకు ఎవరు లైక్ చేశారో అని నాకు తెలియదు కదండి, మీరు కామెంట్ పెట్టడం వల్లే మిమ్మల్ని ఎక్కువగా గుర్తించుకుంటాను నేను. అందుకే కామెంట్ చేశారనుకోండి, మీరు లైక్ చేశారని అనుకుంటాను నేను. సపోర్ట్ చేశారని ఒక సపోర్టర్ అయితే నాకు దొరికారని నేను అనుకుంటానండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ అయితే చెయ్యండి, బాగుందనో బాగాలేదనో. అలాగే డిస్లైక్ కూడా కొడుతున్నారు. ఎవరో కావాలని అయితే నా మీద పగపట్టేశారండి. ఒక లైక్ వస్తుంది, ఖచ్చితంగా ఒక వీడియోకి లైక్ వస్తుంది. చూద్దాం ఎంతమంది ఎంత బాగా పగపడతారో చూద్దాం ఇప్పుడు దాకాను. ఇంకా అలాంటివి నేనైతే పట్టించుకోనండి. కొట్టుకోండి డిస్లైక్ అది మీకు ఇచ్చేస్తున్నాను.
ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా తేగలు కూడా తవ్వుదాం అనుకున్న అమ్మాయి ఇంకా అంతలోకి మా నాన్నమ్మోళ్ళు అయితే తవ్వుతున్నారండి. ఆ పక్కన తాటి చెట్లు ఉన్నాయి, అవి అయితే వేశారు చెరువు పక్కని. ఇంకా ప్రతి సంవత్సరం కూడా వేస్తారు. ఇంకా చిన్నాన్నోళ్ళు అయితే పట్టుకు రమ్మన్నారంట. ఇంకా ముగ్గురు చిన్నాన్నలు అయితే రాజమండ్రిలో ఉంటారండి. ఇంకా ఈ చిన్నాన్న అయితే అక్కడ వర్క్ చేస్తున్నారు. శనివారం వచ్చేసి మళ్ళీ ఆదివారం ఉండి సోమవారం వెళ్తారు. ఇంకా లాస్ట్ చిన్నాన్న అయితే తేగలు పట్టుకురమ్మన్నారంట. ఇంకా అందుకే తవ్వుతున్నారు. చిన్నాన్న తవ్వుతుంటే నాన్నమ్మ తీస్తుంది. ఇంకా చిన్నమ్మేమో కూర్చుని తేగలకి మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా తీసేసి ఇంకా సమానంగా కోస్తుంది ఇంకా తంపడేయడానికి. ఇంకా ఏమో ఊరలేదు అన్నారు. ఇంకా మా అయ్య కూడా ఊరమని చెప్పేసి మేము కూడా తవ్వలేదు, ఇంకా తవ్వాలి. ఇంకా మా ఇంటికాడ నుంచి అయితే చూపించానండి. ఇంకా తాతమ్మ వాళ్ళు అయితే తేగలు తవ్వుతున్నారంటేని ఇంకా తీసుకెళ్ళి అని తినేసింది. ఇంకా అందుకు మా అమ్మాయిని తీసుకుని వచ్చాను. ఇంకా తవ్వుతున్నారు, ఏమో ఊరలేదు, ఇంకా ఎందుకులే అంటున్నారు. ఇంకా మాకు కూడా ఇచ్చారులేండి. ఇంకా తేగలు కావాలందరూ మా అమ్మాయి ఇచ్చారు. ఇంకా ఏమో మడత కుక్కలు అంట, ఇంకా అవి అయితే అవ్వవు. ఇవన్నీ తాటి చెట్లు అండి. ఇంకా ఎక్కువగా ఉండి కానీ మొత్తం చాలా మట్టుకు కొట్టేశారు. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి పాటరేవు. బయటకన్నా వీడియోలో చాలా బాగా కనిపిస్తుందండి. లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. బయట కూడా బాగుంటుందిలేండి. ఇంకోండి మా అమ్మాయి అయితే అక్కడ కూర్చుంది. ఏమైనా ఉంటాయి అంటే అస్సలు ఇంకా భయపడలేదు. ఇంకా మా చిన్నమ్మాయి అయితే కూర్చోబెట్టుకుంది దీనికి దగ్గరగా. ఇంకా తేగలు అయితే తవ్వేశారు. ఇంకా తవ్వలేదులేండి చాలా మట్టుకి, ఇంకా కొన్ని వదిలేశారు. ఇదంతా పెద్ద పాత్ర వేసింది. ఇంకా అక్కడో పాత్ర వేశారు, అది వేరే వాళ్ళు వేసుకున్నారండి. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా తేగలు వచ్చేసి ఇచ్చారు. ఇంకా పార వచ్చేసి మాదే తెచ్చారులేండి. ఇంకా అటుకు వెళ్ళిపోమంది మా నాన్నమ్మ. ఇంకా పట్టుకొచ్చేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ముగ్గురుముని వచ్చేస్తున్నాము ఇంటికి. ఇంకా చిన్నాన్నోళ్ళు అయితే ఇంకెన్నో లేవు, ఇంకా తంపడైనని చెప్పారు. ఇంకా కాయలు చెయ్యాలి. ఇంకా చిన్నానైతే పట్టుకెళ్ళను కూడా, రాజమండ్రి అయితే పట్టుకెళ్ళను, ఇంకా తినేయండి మీరు అన్నారు. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చేసాక ఫేస్కి అయితే టమాటా రాసుకుంటున్నానండి. కొంచెం ఇంకా అత్తమాటలు రాసుకుంటున్నాను. నిన్న రాసుకున్నానండి. ఇంకా ఆ బద్ద అలాగే ఉంది, ఉంచితే మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని మళ్ళీ రోజు అయితే రాసేసుకుంటున్నాను ఫేస్కి. ఇంకా ఫేస్ అంతా ఒకసారి అయితే కడిగేసుకున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పింపుల్స్ ఉన్నా ఏమున్నా కూడా ఆ డస్ట్ అనేది, మనం బయట తిరుగుతాం కదండి, ఆ డస్ట్ అనేది ఫేస్కి పట్టేస్తుంది. ఇలాగ ఒక్కోసారి వారానికి ఒకసారి 2 సార్లు ఇలా క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను ఇలాగే ట్రై చేస్తానండి. ఎక్కువగా ఫేస్ మీద ఉన్న డస్ట్ అదంతా మొత్తం అంతా పోతుంది. ఇంకా శుభ్రంగా ఇలాగ రౌండ్గా స్మూత్గా రాసుకుంటూ ఉండాలి. గట్టిగా రాసేయకూడదు ఎక్కువగాని. ఇంకా మొత్తం ఇలా స్మూత్గా రాసుకుంటూ ఉండాలి మొత్తం ఫేస్ అంతా కూడాని. ఫేస్కు రాసుకున్నట్టే మెడకు కూడా రాసుకోవాలండి. ఫేస్ ఒకలా కాకుండా మెడ ఒకలా కాకుండా ఫేస్కి మెడకి కూడా ఒకేలా రాసుకోవాలి. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తానండి. నాకు బాగా పడ్డది ఫేస్కి. మళ్ళీ మా చెల్లి రాసుకుంటే అస్సలు పడదండి. ఇంకా పింపుల్స్ వచ్చేస్తాయి మా చెల్లికి అయితే. నాకు పడ్డది. ఇంకా కొంతమందికి పడుతుంది, కొంతమందికి ఒకటి పడదు. అప్పుడు నేను రాసుకుంటున్నానని మా చెల్లి కూడా రాసుకుంది. ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఇంకా మా చెల్లికి. మా అక్క నేను అయితే మా అక్క ఎక్కువ రాసుకునేది. తర్వాత మా అక్కని చూసి నాకు అలవాటు అయిపోయింది. నన్ను చూసి మా చెల్లికి అయితే అస్సలు అలవాటు చేసుకోవట్లేదు. ఇంకా ఒక్కోసారి ఇప్పుడు పెళ్ళి ఉంది కదండి, అందుకే చూస్తాను రాసుకుంటాను నేను కూడా అంది. కానీ పడదు. ఒకసారి ఇలాగే రాసుకుంటేనే పింపుల్స్ వచ్చేసినాయి. ఒకసారి చూడు అన్నాను, ఇంకో బద్ద తీసుకుని అయితే రాసుకుంది. పింపుల్స్ వచ్చేసినాయి. ఇంకా సాయంత్రానికి అయితే ఇలాగైతే పట్టుకొచ్చారండి ఫ్రైడ్ రైస్ అయితేని. కొంచెం తినేటప్పటికే ఎక్కువగా అయిపోయిందండి. ఇంకా నూడిల్స్ కూడా ఓ ప్యాకెట్ అయితే పట్టుకొచ్చారు. దాంట్లోకి టమాటా సాస్ అయితే ఇచ్చారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు వేసుకోవడానికి. ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందండి సండే రోజు చాలా హ్యాపీగా. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితేనే ఇంకా చెల్లికి అయితే వేస్తున్నాను ప్లేట్లోకి. మొన్న నుంచి దొడ్డుపట్ల వెళ్ళి కాడ నుంచి తినాలి అనుకుంది.
ఇంకా మొత్తం అయితే పడిపోయింది. మీకు చూపిద్దామని ఇలాగేసాను కానీ తర్వాత అయితే మొత్తం ప్లేట్లో అంతా తీసేసానండి. ఇలాగైతే పెట్టుకొని చూపించాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.